వీటిని చేయుటకును వారికి ప్రజ్ఞ, వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నారు. స్కిల్స్ అన్ని కూడా, ఈ నైపుణ్యత అన్ని కూడా కలిగడానికి కారణము దేవుని ఆత్మ వాళ్ళలో సర్వసాధారణ వ్యక్తి అంత మంచిగా తయారు చేయాలన్నా, అంత మంచిగా నైపుణ్యం కలగాలన్నా, ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా దేవుని ఆత్మ ఉండాలి. ఆయన దీన మనస్కులై దేవుని చేతి బలిష్టమైన చేతి కిందికి వచ్చినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవునితో సహాయంతోని ఏం చేయగలుగుతాడు? అన్ని కూడా తయారు చేయగలుగుతాడు, అన్ని కూడా చేయగలుగుతాడు. సొంతంగా ఏం తయారు చేయడానికి దేవుని ఆత్మలో నివసించినందున, దేవుని ఆత్మకి వచ్చినందున ఆయన ఏం చేస్తున్నాడు? చేయడానికి వస్తున్నాడు. చేసుకున్న బంగారం చేయాలంటే ఒక స్కిల్ కావాలి. అందరికి తయారు చేయడానికి బట్టలు కుట్టాలంటే ఒక స్కిల్ కావాలి. ప్రతి నైపుణ్యం ఉండాలి. ఎవరిలో వస్తున్నది? దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే దేవుడు ఏమని అంటున్నాడు? దేవుడు మాత్రం క్రియేట్ చేసిన వాళ్ళు, మానవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? క్రియేటివ్ గా చేస్తున్నారు. క్రియేటర్ మాత్రం ఒక్కడే, సృష్టికర్త మాత్రము దేవుడే. కానీ మానవులు ఏం చేస్తున్నారు? దాన్ని క్రియేటివ్ గా చేస్తున్నారు. ఒక ప్లెయిన్ క్లాత్ ఇచ్చినట్టు దాన్ని ఏం చేస్తున్నారు? డిజైనర్ మేడ్ గా తయారు చేస్తున్నారు. ఆలోచనలో విధానంలో దాన్ని ఏం చేస్తున్నారు? రూపొందించి ఒక నూతనమైనదిగా తయారు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారంటే, మనం ఎన్ని క్రియేటివ్ గా చేసినా, ఎన్నో ప్రయోజనాలుగా చేసినా, మనము డిపెండెంట్ ఎవరి మీద ఉండాలా? మన సహాయకుడు యేసయ్య మాత్రమే. ఆయనతో కూడా నడిచినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఆయనతో మనం కలిసి నడవకున్నా, ఆయనతో మనము వెళ్ళకున్నా, మనం ఓన్ గా చేసినామనుకో అదంతా సక్సెస్ఫుల్ గా. ఎందుకు సక్సెస్ఫుల్ గా కాదు అనంటే, ఆయన సృష్టికర్త, అల్ఫా ఒమేగా అయినాడు. ఆయన ఆరంభము అంత్యమై ఉన్నాడు. సమస్తము ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి మనకి మంచిగా చేయాలి, ఎట్లా చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండలేదు అని అన్ని తెలిసిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన బలిష్టమైన చేతి కిందికి రమ్మంటున్నాడు. ఈ లోకంలో అందరు స్కిల్డ్ వన్స్ ఉండరు, అందరూ నైపుణ్యం గల వాళ్ళు ఉండరు, చాలా మంది సర్వసాధారణమైన వాళ్ళు ఉంటారు. ఈ సర్వసాధారణమైన వాళ్ళ జీవితంలో కూడా కావాలి. కాకపోతే ఈ రోజు మేము దేవుని హస్తం కింద ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకు ఉండాలి అంటే, ఫస్ట్ ఏం చేయాలా? మనల్ని మనము తగ్గించుకోవాలి. మనం చూస్తాము ఆయన బలమైన చేతి కిందకి మనం రావాలంటే మిగిలిన మనస్సు మనల్ని మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడైతే మనల్ని హెచ్చించుకుంటామో ఏమైందని మనము చాలా ప్లేస్ లో ఉండిపోతాం. హెచ్చింపబడాలి అంటే మనల్ని మనం తగ్గింపబడాలి. చిన్న మనసుకి అంప చేసుకోవాలి, తగ్గించుకోవాలి. నీ బుద్ధి తగ్గించుకోవాలా, నీ అహంకారం తగ్గించుకోవాలా, నేనే అనేది
చెప్పుకోవాలా? సమస్తమును సృష్టించిన వాడు యేసయ్యే. ఆయన చేతి కిందకి నేను రావాలని ఆశతో వచ్చిన వాళ్ళని మాత్రమే దేవుడు ఆయన చేతి కిందకి ఎప్పుడైతే మనం ఇస్తామో ఆయన దీన మనస్సు అతను మనల్ని హెచ్చింపజేస్తాడు. ఫస్ట్ మనం కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారని వెనుక రిమార్క్ సరిగా ప్రాపర్. ఒకవేళ మన మెథడ్ ప్రాపర్ గా పనిచేయలేదనుకో, కొంతసేపు నేను ఇక్కడ ఉంటా, కొంతసేపు ఇక్కడ ఉంటా, కొంతసేపు అటు ఉంటా, కొంతసేపు ఇటు ఉంటా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బస్ బస్సెస్ వచ్చినాయి, ఒకటి సూపర్ లగ్జరీ వచ్చింది, ఒకటి ఆర్డినరీ వచ్చింది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి, సూపర్ లగ్జరీలో పోవాలన్నా ఆర్డినరీలో పోవాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్డినరీలో పోతే ఫేర్ తక్కువ, ధర తక్కువ, లెంత్ పోతుంది. ప్రతి స్టేషన్ లో ప్రతి ఊరు దగ్గర ఎవరు చేయించాలన్నా బస్ ఆగాల్సింది. తర్వాత సూపర్ లగ్జరీలో పోయినప్పుడు ఫ్యూ స్టేషన్స్ మాత్రమే మీరు ఆగాల్సి వస్తుంది. తర్వాత ఫేర్ కూడా, ధర కూడా, టికెట్ ధర కూడా ఎక్కువ ఉంటుంది. మీరు అవి నిలబడి ఈ బస్ ఎక్కన్నా, ఈ బస్ ఎక్కన్నా, ఈ బస్ ఎక్కన్నా, ఈ బస్ ఎక్కన్నా మీరు ఆలోచించుకుంటే 2 బస్సులు. నిబ్బరమైన బుద్ధి కలవారమే. అవసరంగా ఖర్చు కావాలా, సమయమన్నా ఆలోచన చేసి 2 కాకుండా నేను ఈయనే ఉంటా, సేఫ్ గా హైదరాబాద్ పోవాలంటే కుదరదు. నీ దిమాగ్ని ఆలోచన చేసి, నీ బుద్ధిని ఉపయోగించి, నీ దగ్గర ఉన్న టైంని బట్టి, నీ దగ్గర ఉన్న పైసలను బట్టి నువ్వేం చేశానా డిసిషన్ తీసుకోవాలి. మనము లోకంలో వచ్చినప్పుడు ఇక్కడ ఈ లోకానుసారమైన వాటి గురించా, లేదంటే దేవుని గురించా అనే ఆలోచనలు మనకు వచ్చినప్పుడు నిబ్బరమైన బుద్ధి కావాలి. నీ బుద్ధి నీవు దేవుడి మీద ఆధారపడి నీవు నడుచుకున్నట్లయితే దేవునిలో సహవాసం కలిగి దేవుడితో ముందుకు వెళ్తా ఉంటారు. లోకానుసారమైన వాటి గురించి నువ్వు ఆలోచించినట్లయితే లోకంలో పడి వెళ్తా ఉంటాం. బుద్ధి దేవుడిని ప్రేమించాలి. అప్పుడు సర్వసాధారణమైనది కూడా మనం ఏం చేస్తాము, ఒక మిరాకిల్ గా మనము చేయగలుగుతాం. ఎప్పుడు కొంతమంది ద్వారానే, కొన్ని ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ద్వారానే కాదు, కానీ దేవుడు సర్వసాధారణమైన వ్యక్తులతో మాట్లాడుతున్న మాట, మీరు నా బలిష్టమైన చేతి కిందికి వచ్చినట్లయితే మీరు సర్వసాధారణమైన పనులు కాదు, కానీ ఆశ్చర్యకారాలు, అద్భుత కార్యాలు మీ జీవితాల్లో, వేరే వారి జీవితంలో చూసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాంటి కృప మనకు కావాలనంటే, అలాంటి అద్భుతాలు మన జీవితం రావాలంటే, అలాంటి ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనము రావాల్సిన వారమైనా. ఎట్లా రావాలా? ఒకరితో రావద్దు, డిమాండ్తో రావచ్చు, నేనే వస్తున్నాను రావచ్చు. దీన మనస్కులై ఆయన చేతి కిందికి రావాలి. ప్రభా, ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను, ఇన్ని రోజులు నేను అనుకొని చేసినాను, ఇన్ని రోజులు నా హంతో ముందుకు పోయినాను. ప్రభా, ఇప్పటి నుంచి తండ్రి నేను నీ చేతి కిందికి దీన మనస్కులై నన్ను నేను తగ్గించుకొని ప్రభా నీ కిందికి వస్తున్నాను ప్రభా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీలో నుంచి గొప్ప అద్భుతాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎప్పుడైతే దేవుని హస్తం మనపై ఉంటుందో, మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 8వ వచనం. మరియు యెహోవా మీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి 26:8. అప్పుడు యెహోవా బహుబలము వలనను చాపిన చేతి వలనను మహా భయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యము వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎట్లా రప్పించినాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలులకు ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. మోషే కర్ర ఏమైపోయింది? పాముగా మారింది. నీళ్ళన్నీ ఎర్రగా మారినాయి. వాళ్ళ దాంట్లో కప్పలు వచ్చినాయి. వాళ్ళ చేనన్నీ కూడా పురుగులు తినేసినాయి. వాళ్ళ ఫస్ట్ బోర్న్ కూడా చని. ఎన్నో అద్భుతకాలు, ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ ఎర్ర సముద్రం వరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఏంది? పాయంగా అయింది. అంత అద్భుతాలు చేసి ప్రతి ఒక్క దాంట్లోనే అక్కడ ఐగుప్తు వాళ్ళ ఇంటి పక్కన ఉంటే వాళ్ళకు వచ్చిన కప్పలు ఇక్కడ ఇశ్రాయేల్ పక్కనున్న ఇంట్లోకి వాళ్ళకు రాలేదు. వాళ్ళ అన్నంలో కప్పలు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అన్నంలో కప్పలు లేవు. వాళ్ళ ఐగుప్తు వాళ్ళ నీళ్లు ఎర్రగా రక్తంగా మారినప్పుడు ఇశ్రాయేల్ అది ఎర్రగా రక్తంగా మారాలి. మంచి నీళ్లు తాగినవాడు. ప్రతి దాంట్లో దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ ప్రార్థన విని ఐగుప్తులో నుంచి వాళ్ళని ఏం చేసిండు? కాపాడి నడిపించుకుంటూ వచ్చినాడు. ఎవరి చేతి కిందికి వచ్చినారు? వాళ్ళు బలిష్టమైన చేతి కిందికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? కాచి కాపాడినాడు. అలాగే చూసుకున్నట్లయితే ఇర్మియా 32:31 వచనం. ఇర్మియా 32:21 వచనం. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి. ఇక్కడ రెండవసారి అదే మాట పలుకుతా ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని సూచక్రియల చేత, భయం చేత మిమ్మల్ని ఏం చేసినాను? అన్నిటినీ కూడా తప్పించి మిమ్మల్ని కాచి కాపాడినాను. ఇందాక చూసుకున్న ద్వితీయోపదేశ కాండంలో అదే ఉన్నది. ఇక్కడ ఇర్మియాలో కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. మహాబలము చేత, మహాశక్తి చేత ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తులో నుంచి తప్పించి వాళ్ళని కాచి కాపాడిన దేవుడు. అలాగే మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 138 7th verse. కీర్తనలు 138వ అధ్యాయము 7వ వచనం. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నువ్వు ఏదైతే ఆపదలో ఉన్నావో దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను బ్రతికించెదను. మన శత్రువుల కోపంలో నుండి నన్ను రక్షించుటకై దేవుని చెయ్యి చాపి మన శత్రువుల నుంచి మనల్ని రక్షించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆపదలో మనం ఉన్నప్పుడు ఆయన హస్తంలో మనల్ని ఏం చేసింది? బతికించింది. మన శత్రువుల చేతిలో నుంచి కూడా మనల్ని ఏం చేస్తున్నారు? కాపాడుకుంటూ వస్తున్నారు. చదవమ్మా. ఆయన కుడి చెయ్యి మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తా ఉంది. ప్రతి దాంట్లో నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తా ఉన్నారు. ఎప్పుడు మనం దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కిందికి మనకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మన కంచ కాపుదల సంరక్షణగా నిలబడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజలు అంతమంది ఉన్నా వాళ్ళ బట్టలు చినగలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఎందుకు? దేవుని ప్రొటెక్షన్ వాళ్ళకు ఉన్నది.
అగ్ని స్తంభంగా దేవుడు వాళ్ళకు ఉన్నాడు, మేఘ స్తంభంగా దేవుడు వాళ్ళతో ఉన్నాడు. కంచె కాపుదల సంరక్షణ అనుగ్రహించి అన్ని 40 years నడిపించిన దేవునికి మహిమ కలుగును కాక. ఈ రోజు మనము 2025లో ఉన్న ఆయన చేతి బలిష్టమైన చేతి కిందికి ఎప్పుడైతే మనం వస్తామో ఆయన ఆపదలో నుంచి మనల్ని రక్షిస్తాడు, మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షిస్తాడు, ప్రతి అనారోగ్యంలో నుంచి మనల్ని రక్షిస్తాడు, ప్రతి దాంట్లో నుంచి మనల్ని రక్షించి కాపాడే దేవుడు. ఎప్పుడు మనము ఆయన కిందికి వచ్చినప్పుడు, ఆయన పైకి కాదు కానీ ఆయన చేతికి, ఆయన బలిష్టమైన చేతి కిందికి మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడేవాడై ఉంటున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చదవము. నేను వాటిని నిత్య జీవము నిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ఏ పరిస్థితిలో మనం ఉన్నా, మనం ఎంత క్రిందికి పోయినా, ఎంత దిగజారిపోయినా, సాతాను మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అనారోగ్యం పెట్టినా, ఫినాన్షియల్ బర్డెన్స్ పెట్టినా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ పెట్టినా, భార్యాభర్తలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, పిల్లలే కానీ, ప్రతి ఒక్కటి కంప్లీట్గా మనము ఏమేమేమో గుంతలోకి వెళ్ళిపోయినా అక్కడి నుంచి కూడా మనల్ని ఎవరు అపహరించలేరు. ఎందుకంటే దేవుని కాపుదల ఉంటుంది. ఆయన స్వరం విన్న మనము, ఆయన చేతి కిందికి వచ్చిన మనల్ని, ఆయన నుంచి మనల్ని ఎవ్వరు కూడా అపహరించలేరు, ఎవ్వరు కూడా మనల్ని ఆయన నుంచి దొంగలించలేరు. ఎందుకనంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తున్నాడు. ఆయన కాపుదలను అనుగ్రహిస్తున్నాడు. దుష్టుడు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఒకవేళ గొర్రెలుగా ఉన్న మనం తప్పిపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? కంచె కాపుదల పెట్టి సంరక్షించి ఆయన దగ్గరికి తీసుకొని వస్తా ఉన్నాడు. సంగమా, ఈరోజు ఎంతగానో మనము బాధపడుతుండొచ్చు, కొన్ని విషయాలకు ఎంతగానో కృంగిపోయి ఉండొచ్చు. నా జీవితం ఎందుకు ఇలా అయిందని ప్రశ్నించిన దినాలు కూడా ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా చేతి కింద ఉన్న నిన్ను ఎవరు కూడా దొంగలించలేరు, ఎవరు కూడా నిన్ను ఎత్తుకపోలేరు, ఎవరు కూడా నిన్ను ముట్టలేరు. కొంచెం ఇబ్బంది కలగవచ్చు, కొంచెం నష్టం కలగవచ్చు, కొంచెం అనారోగ్యం కలగవచ్చు, కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ రావచ్చు, కొంచెం మిస్అండర్స్టాండింగ్ కలగవచ్చు. కానీ మన దేవుడు సజీవుడైన దేవుడు, క్రియేటర్, ద వన్ హూ క్రియేట్ ద యూనివర్స్, సర్వము సృష్టించిన వాడు ఆయన. మనల్ని ఏం చేస్తున్నాడు? కాపుదలగా నిలబడుతున్నాడు. ఈ రోజు మనకు దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, ఆయన చేతి కింద దీన మనస్కులై మనం ఎప్పుడైతే ఆయన కిందికి వస్తామో ఆయన ఏం చేస్తున్నాడు? మనను కాపుదలగా అనుగ్రహిస్తున్నాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు మనం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు చేయు శిక్షను ఏం చేయదంట? తృణీకరించదు. మనం పోతున్నది రైట్ డైరెక్షన్ అనుకొని మనం పోతున్నామేమో. దేవుడు ఏమంటున్నాడు? కొంచెం నీ డైరెక్షన్ తప్పుగా ఉన్నది, దాన్ని సరి చేసుకో. కొంచెం నువ్వు త్రోవ తప్పిపోయినావు, అది సరి చేసుకో. కొంచెం నీ బ్రతుకులో ఈ చేంజెస్ అనేవి చేసుకో, అప్పుడు నీ డైరెక్షన్ ప్రాపర్గా వస్తుంది. అది చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేయొద్దు? తృణీకరించొద్దు. అని అంటే దాన్ని దేవుడు చెప్తూనే ఉంటాడు, నేను చేసేది చేసుకుంటాను మాత్రం కాదు. ఆ కరెక్షన్ ఎప్పుడైతే వచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? మన జీవితాల్లో సరి చేసుకోవాలి. చదవమ్మా. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. నీ త్రోవ, దేవుని త్రోవలో ఆయనతో నడుస్తున్న
నువ్వు కొన్నిసార్లు ఏం చేస్తావు, దేవుడి చెయ్యి వదిలేసేసి నువ్వు పోతావు. చిన్నపిల్లలు వాళ్ళని పట్టుకొని మనం నడుస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతసేపు పట్టుకుంటారు, కొంతసేపు నడిచిన తర్వాత తప్పున చెయ్యి వదిలేస్తారు, వాళ్ళంతటా వాళ్ళు పోతారు. చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనకు దేవుడి చెయ్యి వదిలేసి మనంతటా మనము పోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, గద్దించినప్పుడు ఏం చేయొద్దంట, విసుకోదు. మీ పిల్లల్ని మీరు గద్దిస్తారా? గద్దించడం అంటే బెదిరించడం, అన్నాడు అంత కూడా మనము ఓర్చుకోలేకుండా ఏం చేస్తున్నాము, విసుగు పడతా ఉన్నాము, దేవుడి నుంచి దూరంగా పోతున్నాము. ఎందుకు గద్దిస్తా ఉన్నాడు? మనము ఆపదలో పడుతున్నామని, మనం శాపంలో పడుతున్నామని, మనము గోతిలో పడుతున్నామని, మనము ఫినాన్షియల్ బర్డెన్లోకి పడుతున్నామని, మనము అనారోగ్యంలోకి పాలవుతున్నామని దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనము విసుగు చెందకూడదు. ఆయన చెప్పిన మాటను చెవియొక్కాలి. చదవమ్మా. ప్రభువు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడైతే ఎవరినైతే బాగా ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. మీ కుమార్తెను మీ కుమారుడు మీరు బాగా ఇష్టము, వాళ్ళకు బైక్ కానీ లేదంటే పాయిజన్ ఫుడ్ కానీ మీరు పెడతారా? ఏమో మా ఊరు చెప్తే ఎంతో 200 ఏమో సీసీ బండి, నాకు ఆ పేరు కూడా గుర్తులేదు. నేను వాళ్ళ కాలేజ్ అంత హెవీ బండ్లు వచ్చినాయని చెప్తా ఉన్నాను. అట్లాంటి బైక్ ఇచ్చి పంపించగలమా బయటికి? కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని దగ్గర, ఇవన్నీ కూడా నాకు ఇష్టము, పాయిజన్ నాకు ఇష్టము, సావడానికి నాకు ఇష్టము, నేను అనారోగ్యం పాల్గొవడానికి నాకు ఇష్టము. ఎందుకు ప్రభా నన్ను గద్దిస్తున్నావు? ఎందుకు ప్రభా నేను సరి చేసుకోవాలనుకుంటున్నా? ఎందుకు ప్రభా నేను ఇవి తింటే మంచిగా ఉంటా? ఇప్పుడు చికెన్ తినదంటే చాలా మందికి బాధ అవుతుంది. ఎందుకు ప్రభా చికెన్ తింటే ఏమవుతుంది? ఏం కాదు, రోగం వస్తే ఉంటే పోతే అంతే. అయినా దాని మీద ఉన్న ప్రేమ ఎంత అంటే, చికెన్ తినకపోతే నేను చచ్చిపోతానే స్టేజ్కి కూడా మనుషులు వచ్చినారు. ఇప్పుడు ఎన్నో హోటల్స్లో వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్స్ అవుతున్నాయి, చికెన్ ఫెస్టివల్స్. ఇట్లాంటి వద్దు అన్నప్పుడు మన దేవుడు సరి చేస్తున్నప్పుడు మనము వినవలసిన వాళ్ళం. ఎందుకు? మనం బతకడానికి, మనము మంచి స్టేజ్లో ఉండడానికి, మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి, మనల్ని ఒక ప్రయోజనకరంగా ఉండడానికి, మనల్ని కొంచెం శిక్షించి మనల్ని కొంచెం సరి చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉంటే, మనల్ని మాత్రం కొంచెం బెదిరించినా, కొంచెం కోపపడినా, కొంచెం ఇదన్నా మనం ఏం చేస్తున్నాము, దేవుడి నుంచి పారిపోతాము. అలా పారిపోకుండా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క కరెక్షన్ని మనం అగ్రీ చేసి దేవునితో కలిసి నడవవలసిన వారమైన. ఎందుకనంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతా ఉన్నాడు. నీకు కరెక్షన్ లేకుంటే ఏమవుతుంది, నీ బ్రతుకు పాడవుతుంది. నీ ఫినాన్షియల్ నువ్వు సరిగా చూసుకోకుంటే ఏమవుతుంది, నువ్వు అప్పుల పాలవుతావు. నీ ఆరోగ్యం నువ్వు సరిగా చూసుకోకుంటే ఏమవుతుంది, నువ్వు అనారోగ్యానికి పాలవుతా ఉన్నావు. సరైన సమయంలో నువ్వు చదవకుంటే ఏమవుతుంది, ఫెయిల్ అవుతా ఉంటుంది. నువ్వు ప్రాపర్గా డ్రైవింగ్ చేయకుండా హార్ష్గా డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్లో పాలవుతావు. ఇవన్నీ చేయాల్సింది పోయి ఇక్కడ నీవు యాక్సిడెంట్ జరగకూడదు అని అంటే నీ స్పీడ్ లిమిట్ కొంచెము తక్కువ పెట్టుకోవాలి. నువ్వు ఎగ్జామినేషన్ పాస్ కావాలని అంటే చదవాల్సి వస్తుంది. నువ్వు అప్పుల పాలు కావద్దు అని అంటే నీ దగ్గర ఉన్న డబ్బు సరిగ్గా మేనేజ్ చేసి అప్పులు కాకుండా దాన్ని ఏం చేయాలా, ముందుకు తీసుకో. అక్కడ దేవుడు కరెక్షన్ చేస్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు, ఈ అనారోగ్యానికి కానీ అప్పుల బాధల్లోకి పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాపాడుతూ ఉన్నప్పుడు కొన్ని కరెక్షన్స్ మన లైఫ్లో మనము చేసుకోవాల్సిన వారమైన. అలాగే మనం చూసుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని కాపాడతలేడు కానీ ఇంకేం చేస్తున్నాడు, ప్రొవైడ్ చేస్తాడు, సమకూరుస్తూ వస్తున్నాడు. ఎన్నో దేవుడు మన జీవితాల్లో సమకూర్చుకుంటూ వస్తున్నాడు. కీర్తనలు 145, కీర్తనలు 145
అధ్యాయము 16వ వచనం. నీవు నీకు గుప్పిలిని విప్పి ప్రతి జీవ కోరికను తృప్తిపరుస్తున్నావు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. దేవుడు మన హృదయ వాంఛను ఏం చేస్తున్నాడు? తీర్చి తృప్తిపరుస్తా ఉన్నాడు. నీకేవైతే కోరికలు ఉన్నాయో, నీకేవైతే హృదయ వాంఛలు ఉన్నావో, నీకేవైతే అనుకుంటున్నావో, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తన బలిష్టమైన చేతి కింద మనల్ని పెట్టేసి తన చేతిలోకి మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రొవైడ్ చేసుకుంటూ వస్తున్నాడు. అన్నీ కూడా సమకూర్చుకుంటూ వస్తున్నాడు. అలాగే చూసుకుంటే ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇక్కడ చూస్తున్నట్లయితే అబ్రహాముకు యెహోవా దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రియ కుమారుని నాకు బలిగా అర్పించు. బలిగా అర్పించు అనేసరికి ఏమైంది? అబ్రహాము అన్ని తీసుకొని పోయిండు, అక్కడ బలిని అర్పించడానికి పోయింది. కానీ దేవుడు ఏమన్నాడు? నీ ప్రియ కుమారుని బలి ఇయ్యకు, కత్తి పెట్టొద్దు, పొదలో ఉన్న గొర్రెని తీసుకొని నాకు బలి అర్పించు అన్నాడు. యెహోవా ఈరే, ఆయనే సమస్తమును సమకూర్చువాడే అన్నాడు. కింద ఫుట్ నోట్లో ఉంటుంది యెహోవా చూచుకొను. యెహోవా చూచుకొను. మన అక్కర్లన్నీ కూడా యెహోవా చూసుకుంటాడు. ఎప్పుడు? మనము ఆయన చేతి కింద ఉన్నప్పుడు మాత్రమే యెహోవా చూసుకుంటాడు. దేవుడు సమస్తమును సమకూర్చి మన మేలు నిమిత్తమై చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మాకు మాంసం కావాలి, మా నాలుక గుంజుతున్నది, మాకు మాంసం తినబుద్ధి అవుతుందంటే ఏమైంది? వాళ్ళ టెంట్లోకే కూరలన్నీ కూడా వచ్చినాయి. యెహోవా తన గుప్పిలి విప్పి మన కోరికలన్నింటినీ కూడా, గుప్పిలి విప్పి అని అంటే తన చేతిని విప్పి మన కోరికలన్నింటినీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సేమ్ కోరిక ఉండదు, సేమ్ ఆలోచనలు ఉంటాయి, సేమ్ అవసరతలు ఉంటాయి. అన్నీ కూడా ఏమవుతున్నాయి? ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా ఆ అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇయ్యడానికి ఇష్టపడుతున్నాడు, తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. పుట్టి తినడానికే కాదు, సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వడానికి. తృప్తిపరచడం అంటే సాలు దైవానంత వరకు కూడా ఇయ్యడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? మనము ఆయన చేతి కిందికి వచ్చినప్పుడు, ఆయన హస్తం కిందికి మనం వచ్చినప్పుడు, దీనమస్తులై ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడు, అన్నీ సమకూర్చుకుంటూ కూడా వస్తున్నాడు. ఇంకొకటి మనం చూసుకుంటే మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? మనలో శక్తిని నింపుతున్నాడు, ఎంపవర్ చేస్తున్నాడు మనల్ని. ఆయన శక్తి నింపి మనల్ని ఏం చేస్తున్నాడు? ఒక మంచి స్కిల్డ్ లేబర్గా మనల్ని తయారు చేస్తున్నాడు, ఒక స్కిల్డ్ వ్యక్తిగా మనల్ని తయారు చేస్తున్నాడు, ఒక నైపుణ్యం గల వారిగా మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. సామెతలు 21వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నాము. సామెతలు 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని దేవుడు ఏం చేస్తున్నాడు? రాజుల హృదయం సైతము ఏం చేస్తున్నాడు? మరలించే శక్తి గలవాడు. నీటి కాలువ వలె ఆ రాజు హృదయాన్ని కరిగించేవాడు. ఎవరి నిమిత్తము? ఎవరైతే దీన మనస్కులై ఆయన చేతి కిందికి వస్తారో ఫేవర్ ఆఫ్ గాడ్ మనపై అంతగా వస్తుంది. మన మీద ఎవరైనా అగేన్స్ట్గా చేయాలనుకున్నా, ఎవరైనా ఏమైనా చేయాలనుకున్నా వాళ్ళ మనసులు ఏమవుతుంది? నీటి కాలువల వలె కరిగిపోతాయి. రాతి హృదయం కూడా ఏమవుతుంది? మెల్ట్ అవ్వుకుంటూ వస్తుంది. ఎందుకు? ఆయన శక్తి మనలో నింపబడ్డప్పుడు మన చుట్టూ దేవుని శక్తి ఉంటుంది కాబట్టి, మనల్ని ఎందరో చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనలోని యేసయ్య శక్తిని
చూస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే కీర్తనలు 144వ అధ్యాయము 1వ వచనము. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా అనుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పువాడైనాడు. ఆయన మనకి ఎంత శక్తి ఇస్తాడంటే మన ఫింగర్స్ కి కూడా యుద్ధం వచ్చేటట్టుగా, అంటే అంత స్కిల్ గా అంత నైపుణ్యంగా మనం పని చేయే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మనకేం చేస్తాడు, వేళ్లకు కూడా ఏమేస్తాడు, పోరాటము నేర్పేవాడైనాడు. మన చేతి యుద్ధములు ఎట్లా పనిచేసే అంత శక్తిని దేవుడు మనకు అనుగ్రహించేవాడైనాడు. ఎందుకు అనుగ్రహిస్తాడనంటే దేవుని చేతి కింద మనం వచ్చినప్పుడు, ఆయన బలిష్టమైన చేతి కింద మనం వచ్చినప్పుడు, ఆయనతో కలిసి మనం నడుస్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు, కాపుదలను అనుగ్రహిస్తున్నాడు, అలాగే మనకు అన్ని సమకూరుస్తూ వస్తున్నాడు, మనలో శక్తిని నింపుతా వస్తున్నాడు. మనం యుద్ధం చేయాలంటే కత్తులు కటోరాలు పట్టుకొని యుద్ధం చేయాలి, కానీ ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో వచ్చినప్పుడు నువ్వు ఎలా నీ చేతి పనులు చేసుకోవాలి, నీ మనస్సుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నీ బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నీ జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి, నీ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా జయించాలి, ఇవన్నీ కూడా శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అలాగే మనం చూస్తున్నట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. ఇక్కడ దేవుడు వీళ్ళకు శక్తినిచ్చినప్పుడు మోషే కాలి చేతులు మాత్రం ఎత్తుతూ ఉన్నాడు. మానవుడైన మోషే చేతులు మాత్రం ఎత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు గెలుస్తున్నాడు. చేతులు బలిగెత్తినప్పుడు కొంచెం దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నాడు. ఆ శక్తి మోషే చేతులు ఎత్తితే గెలిచేది లేదు, కానీ మోషేలకు శక్తిని అనుగ్రహించిన యెహోవా ఏం చేస్తున్నాడు, మానవులుగా కొన్నిసార్లు ఈ ప్రపంచంలో మనకు అర్థం కానిది ఏం చేస్తున్నాడు, దేవుడు మానవుల్ని ఏం చేస్తున్నాడు, కొంచెం పైకెత్తనిస్తా ఉన్నాడు. మోషేను దీన మనస్కుడై ఇశ్రాయేలు పక్షాన యెహోవా సన్నిధిన మొరపెట్టినప్పుడు ఎప్పుడైతే మోషే చేతులు ఎత్తుతా ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తా ఉన్నారు. చేతులు కొంచెం కిందికి రాగానే అమాలేకులు గెలుస్తున్నారు. ఇక్కడ శక్తి మోషే శక్తి కాదు, కానీ దేవుని శక్తి మోషేలో ఉన్నది. కాబట్టి ఆయన చేతులు ఎత్తినప్పుడల్లా ఎవరు గెలుస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధానంలో చేతులు ఎత్తినప్పుడు మనకున్న సమస్యలే కానీ, మనకున్న ఇబ్బందులే కానీ, మనకున్న ఇబ్బందులే కానీ, ఏమన్నా కూడా ప్రాబ్లమ్సే కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో చేతులు ఎత్తుతామో దేవుని శక్తి చేత మనం నింపబడి ఆ సమస్య గుండా మనం పోకుండా, ఆ సమస్యలో నుంచి పోతూ కూడా ఎలాంటి అపాయము జరగదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వాళ్ళను మంటలో వేసినాక కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మంటల్లో చుట్టూ తిరుగుకుంటూ యెహోవాను స్తుతిస్తున్నారు, యెహోవాను ఘనపరుస్తున్నారు. సమస్యలోకి వెళ్ళిపోయినాను, వాళ్ళను నువ్వు లేకుంటే మంటలో పడేసామంటే అమ్మో నేనైతే మొక్కుతా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంటను చూసి భయపడి ఇది మనకు స్టోరీ లాగానే కనబడుతుంది, కానీ మనల్ని మనం ఇమాజిన్ చేసుకొని కంప్లీట్గా అందరూ నిలబడి కత్తులు కట్టాలు అన్ని పెట్టుకొని నిలబడి ఇప్పుడు నువ్వు ఈ బొమ్మకు మొక్కు లేదు అని అంటే నేను ఈ మంటలు వేసేస్తాను, ఏమంటారు మన మనసు, ఒక్కసారి మొక్కేమో ప్రభా నేను మొక్కుతున్నానని చెప్పు అనుకోని మొక్కుగా చాలా మంది ఉన్నారు. దేవుని శక్తి ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు స్థిరంగా నిలబడి నేను ఎట్టి పరిస్థితిలో ఈ దానికి చెయ్యను అన్నప్పుడు మాత్రమే ఆ సమస్య గుండా పోయినాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ మంటలో ఉండిపోయిన కూడా ఒక్క చిన్న స్కార్ రాలేదు, వెంట్రుక కూడా కాలిపోలేదు. ఎందుకు? దేవుని శక్తి వాళ్ళలో ఉంది కాబట్టి.
ఎందుకు? దీన మనస్కులై ఆయన చేతి కిందికి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సమస్య గుండా పోయినా కూడా ఎలాని హాని అపాయము జరగలేదు. ఆయన చేతి కిందకి మనకు రావాలంటే నిర్భరమైన బుద్ధి గల వారమై దీన మనస్కులై ఆయన చేతి కిందికి రావాల్సిన వారమై ఉన్నాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా దేవుణ్ణి విడిచి వెళ్ళని జనాంగం ఒకటి తయారు కావాలి. ఈరోజు 2025లో ఉన్న మనము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మన గురించి నెగటివ్గా మాట్లాడినా, ఎంతమంది మన గురించి అసహ్యంగా మాట్లాడినా, ఒకవేళ మనము దీన మనస్కులై దేవుని చేతి కిందికి మనం వచ్చినట్టయితే దేవుడు మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే యెహోషువ 8వ అధ్యాయము 18th verse. యెహోషువ 8వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ 8వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొని ఈటను హాయి వైపుగా చాపుము, పట్టణము నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ యెహోషువ ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఉన్న ఈటను నువ్వేం చేయు? హాయి వైపుకు చాపు. జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్, అంతే. నీ దగ్గర ఉన్న జట్ని దాన్ని ఏం చేయు? పట్టుకొని దాన్ని స్ట్రెచ్ చేయమన్నాడు. నీ చెయ్యి చాపమన్నాడు. మనం ఆ చెయ్యి చాపడానికి కూడా మనకు కష్టమే. అమ్మా నా చెయ్యి నుంచి లేచి వచ్చి ఇట్లా ఇంత కష్టపడాలన్నా? మన మైండ్ సెట్ ఎంత అయిపోయిందనంటే, మనము దేవుని సన్నిధానం నుండి దేవునికి చేతులెత్తి ఆరాధిస్తామంటే చాలా మంది ఇట్లా పెట్టుకొని వస్తారు. ఎందుకు? మన చేతులు ఎత్తితే ఏమవుతాయి? మన చేతులు నొప్పి. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుడు యెహోషువతో చెప్పగానే, యెహోషువ ఆయన చేతిని చాచగానే ఆ పట్టణం, ఆ ఊరు అనే దేశము వీళ్ళకు అప్పగింపబడి, మనము దేవుడు మనల్ని చేతులెత్తి ఆ అంధకారాన్ని కానీ, ఆ సమస్యని కానీ ఆ వైపుని చేయి చాపి చూపెట్టమన్నప్పుడు మనం చూపెట్టకుండా అది బాగానే ఉన్నది, చూడడానికి మంచిగానే ఉన్నది, ఏమవుతుంది అని అనుకున్నావో నువ్వు దాంతో జీవితాంతము కొట్లాడుకుంటున్నావు. ఆ సమస్యను చేయి పైకెత్తి దాని గురించి ప్రార్థన చేయు. నేను నీకు శక్తిని ఇస్తాను, దానికి జయించే శక్తి నీలో నింపుదామంటే మేము దోస్తులమే, మేము దోస్తులమే, ఆ సిచ్యువేషన్ మేము దోస్తులమే, అనారోగ్యం మేము దోస్తులమే, ఆ దురలవాటు మేము దోస్తులమే అనుకొని ఏం చేస్తున్నాము? ఇన్ని సంవత్సరాలుగా మనము మన టైంని వ్యర్థం చేస్తూ ఉన్నాం. ఆ సమస్యని ఎప్పుడో జయించాల్సినది. ఊరు అనేది చాలా చిన్న పట్టణము అయినప్పటికీ కూడా దాని మీద ఉన్న ప్రేమతో, దాని మీద ఉన్న వ్యసనంతో ఉన్న ప్రేమతో మనం ఏం చేస్తున్నాము? ఆ చిన్న వ్యసనాన్ని కూడా, ఆ చిన్న ప్రాబ్లమ్ని కూడా, ఆ చిన్న సిచ్యువేషన్ని కూడా మనం ఓవర్కమ్ కాలేకపోతున్నాం. జస్ట్ బికాస్ మన మైండ్ సెట్. మనం ఆయన చేతి కిందికి దీన మనస్కులై మనం రావడానికి ఇష్టపడతలేము. ఆయన చూపెట్టిన కంచె కాపుదలను ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆయన ఎంతగానో మనకు ప్రొవైడ్ చేసుకుంటూ, ఎంతగానో మనకు ప్రొవిజన్ ఇచ్చుకుంటూ, ఎంతగానో కాచి కాపాడిన దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఇక్కడ మాత్రం యెహోషువ ఆ హాయి పట్టణానికి తన చెయ్యి చూపించమంటే ఇమీడియట్ గా చూపెట్టేసరికి ఆ పట్టణం వీళ్ళ ఆధీనంలోకి వచ్చేసింది. ఈరోజు జనరేషన్ ఫర్ క్రైస్ట్ చర్చ్ తో మాట్లాడుతున్న మాట, నీ సమస్యలను చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అది చేయించడానికి నీ సిద్ధంగా ఉన్నావా? లేదంటే దాంతో దోస్తాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? చాయిస్ ఈజ్ యోర్స్. దాంతో దోస్తాన్ చేసి జీవిత కాలం అంతా అదే సమస్యతో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేదనంటే ఆ సమస్యను చేయించి
2025లో ఆ చిన్న సమస్యలతో మనం ఉండకుండా దేవుని శక్తి మనలో ఉండి దేవుని కంచె కాపుదల ప్రొవిజన్ దేవుడు మనకు అనుగ్రహించి దీన మనస్కులై ఆయన చేతి కిందికి మనము రావడానికి ఇష్టపడుతున్నాము. సాధారణమైన మనల్ని దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధపరుస్తూ ఉంటే చిన్న చిన్న వాటికి మనం ఇంకా మన శరీరాలని, మన తలంపులను, మన నోటిని, మన ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న వాటికి మనం అప్పచెప్తా ఉన్నాము. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఇంకెంతకాలం నువ్వు దేవుని శక్తిని, దేవుని కంచె కాపుదలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నావు? నేను ఎంతగానో నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాను. సాధారణమైన వ్యక్తులుగా ఉన్న మనల్ని దేవుడు అద్భుతాలు తయారు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. సర్వసాధారణమైన మనల్ని ఎంతగానో దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. ఇంకెంతకాలము మనము మన సమయాన్ని వ్యర్థం చేస్తా ఉన్నాము? దీన మనస్కులై ఆయన చేతి కిందికి మనం రాకుండా మన సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాం. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు భూలోకానికి పంపించి సిలువమానుపై తన చివరి భక్తు రక్తం వరకు మన నిమిత్తము కార్చిన యేసయ్యను మనం గుర్తు చేసుకున్నామా? మన కోసం ఎవరైనా ఒక దెబ్బ తిన్నా, మన కోసం ఎవరైనా అప్పు కట్టినా ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటాం? నా కోసం వాళ్ళు తన్నులు తిన్నారు, నా కోసం వాళ్ళు దెబ్బ తిన్నారు, నా కోసం వాళ్ళు పైసలు కట్టినారు, నా కోసం వాళ్ళు చేసిందని రక్షణ అనేది మనకు అనుగ్రహించి పరలోకానికి నిన్ను తీసుకోపోతాను, భూలోకంలో ఉన్నాయి అన్ని కూడా వ్యర్థమైన చెప్పి నిన్ను ఆయన రక్షించుకుంటే మాత్రము మనం ఏం చేస్తున్నాము? ఇంకా భూలోకమైన వాటి గురించి మనం పరిగెత్తుతా ఉన్నాము, ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సంగమా 2025లోకి మనం ఎంటర్ అయ్యి 2 months అయిపోతా ఉన్నది. ఇంకా మనము ఓల్డ్ వ్యక్తులుగానే ఉన్నామా? న్యూ వన్స్గా మనం మారినామా? సంవత్సరం అయితే కొత్తది వచ్చింది, కానీ మన ఆలోచన పాతదిగా ఉన్నదా? మన మనసు పాతదిగా ఉన్నదా? మన ప్రాబ్లమ్స్ పాతదిగా ఉన్నాయా? ఇంకా అదే దాంతో నీ లైఫ్ లాంగ్ ఉండాలని ఇష్టపడుతున్నావా? లేదు అని అంటే దేవుని హస్తం కిందికి వచ్చి మనం తగ్గించుకొని ఆయన కిందికి వచ్చి సర్వసాధారణమైన వ్యక్తులమే, గొప్ప వ్యక్తులమేం కాదు, కానీ దేవుని దృష్టిలో సర్వసాధారణమైన మనుషులతో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. 2025లో ఉన్న మనము దేవుడు అంటున్న మాట, ఇంకా నువ్వు నీ జీవితంలో సూచక క్రియలు కానీ అద్భుతాలు కానీ చేయలేక అనుభవించలేకుండా ఉంటున్నావా? ఇదే సరైన సమయం. మనమందరం లేచి నిలబడదాం. ప్రభా, ఈ 2025లో మేము ఎంటర్ అయినాం. ప్రభా తండ్రి, మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్న తండ్రి వందనాలు. ప్రభా, మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేయాలని ఆశపడుతున్నారు. ప్రభా, మేము మీ కిందికి రావడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. మీ బలిష్టమైన చేతి కిందికి ప్రభా మేము రావడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. దీన మనస్కులై ప్రభా, నిబ్బరమైన బుద్ధి గలవారై ప్రభా నీ చేతి కిందికి రావడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. ప్రభా, ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తామా? మనకన్నీ సమకూర్చిన దేవునికి వందనాలు చెల్లిస్తామా? మనలో శక్తి నింపిన దేవునికి వందనాలు చెల్లిస్తామా? ఆయనతో మనతో ఉన్నాడు, మమ్మల్ని విడువని ఎడబాయిన దేవునికి వందనాలు చెల్లిస్తామా? ఇంకా దీన మనస్కులు కాకుండా ఆయన చేతి కిందికి రాకుండా నువ్వు ఎవరెవరి చేతి కిందికి పోతా ఉన్నావున్నా? సమస్య అని చేతి కిందికి పోతున్నావా? సాధారణ అని చేతి కిందికి పోతున్నావా? అనారోగ్యం అని చేతి కిందికి పోతున్నావా? ఫినాన్షియల్ క్రైసిస్ అని చేతి కిందికి పోతున్నావా? ఇంకా అదే స్టేజ్లో ఉన్నట్టయితే దేవునికి ప్రార్థన చేయి.
ప్రభా, మీ చేతి కిందికి రావాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభా. నా మనసు మార్చుకొని ప్రభా, నీ చేతి కిందికి వచ్చి ప్రభా, నా జీవితాల్లో అద్భుతాలను చూడాలని నేను ఆశపడుతున్నాను నాయన. మహత్య కార్యాలను చూడాలని ఆశపడుతున్నాను తండ్రి. నా జీవితాల్లో ఒక నూతనమైన కోణంలో నేను చూడడానికి ఆశపడుతున్నాను ప్రభా. నీ సన్నిధానంలో నేను మొరపెడుతున్నాను తండ్రి, గోచాడుతున్నాను తండ్రి. ఈ ఇయర్ ప్రభా నూతనమైన వ్యక్తిగా ప్రభా, నూతనమైన జీవితాన్ని నేను జీవించే శక్తిని నాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తామా. 2025 ఒక దయా కిరీటంగా దేవుడి నీకు అనుగ్రహిస్తే వ్యర్థం చేయకు సంగమా. ఆయన ఇచ్చిన ఈ సంవత్సరం నీ జీవితానికి ఉపయోగకరంగా దేవునితో కలిసి నడిచే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తామా. నీ నామము
వేడుకుంటున్నాము ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థించినారో ప్రభా, ధ్వజముగా మీరు విన్న తండ్రి నీకే వందనాలు ప్రభా. ఈరేగా వాళ్ళ చూస్తున్న దేవా నీకే వందనాలు ప్రభా. వారికి మీరు జవాబుని అనుగ్రహిస్తున్న తండ్రి వందనాలు ప్రభా. దీన మనస్కులై ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చి ప్రభా మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ప్రభా మీరు విని ఆమెనించినవాడా నీకే వందనాలు వందనాలు స్తోత్రం తండ్రి. మీ చేతి కింద ఆ బిడ్డలు వచ్చినందుకు వందనాలు ప్రభా. నీ యొక్క పవర్ ని వాళ్ళకు రిలీజ్ చేసినందుకు వందనాలు ప్రభా. అద్భుతంగా వారిని తీర్చిదిద్ది ప్రభా వాళ్ళ జీవితాల్లో మిరాకిల్స్ చేస్తున్న ప్రభా నీకే వందనాలు నాయన. మహత్కార్యాలు చేస్తున్న ప్రభా నీకే వందనాలు ప్రభా. గొప్పనైన జనాంగంగా తీర్చిదిద్దుతున్న ప్రభా నీకే వందనాలు ప్రభా. ఆ బిడ్డలకు మీరే తోడైంది నడిపించండి ఆయన. ప్రతి ఒక్క నిరుత్సాహ స్థితిలో నుంచి ప్రభా వారిని తీసివేసి ప్రభా ఉత్సాహం గల దాంట్లోకి వారు ప్రవేశించే కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఆపరేషన్ ని ప్రభా, ప్రతి ఒక్క డిప్రెషన్ ని ప్రభా యేసుక్రీస్తు నామములో లైన్ చేస్తూ ప్రభా బిడ్డలకు మీరే తోడైంది నడిపించండి ఆయన. వారి ప్రార్థన విజ్ఞాపన విన్న ప్రభా మీకే వందనాలు తండ్రి. తండ్రి వారిని మీ చేతి కిందికి తీసుకొచ్చిన ప్రభా మీకే వందనాలు వందనాలు స్తోత్రాలు నాయన. సాధారణమైన మమ్మల్ని ప్రభా మీరు హెచ్చించి లేవనెత్తిన విధానం బట్టి వందనాలు ప్రభా. వారి జీవితాల్లో ప్రభా మీరు మిరాకిల్స్ చేసి నడిపించగలరని నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుడికి మనం వందనాలు చెల్లిద్దాం. నిజమే కదా, ఆయన బలిష్టమైన చేతి క్రిందికి దీన మనస్కులై మనం వచ్చినట్లయితే ఆయన గుప్పిలు విప్పి మన ప్రతి కోరికను ఆయన నెరవేర్చువై ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించినటువంటి మన పాస్టమ్మ గారికి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇది కానుకల యొక్క సమయం కాబట్టి మనం తీసుకొచ్చినటువంటి కానుకల్ని దశమ భాగం ప్రత్యేకమైన కానుకల్ని మనం తీసి మన కుడి చేతిలో పట్టుకుందాం. మనం తీసుకొచ్చినటువంటి కానుకలు దశమ భాగాన్ని ప్రత్యేకమైన కానుకల్ని మనం తీసి మనం కుడి చేతిలో పట్టుకుందాం. కానుకల్ని మనం చేతిలో పట్టుకున్నట్లయితే మనం ఈ మాటలు చెప్దాం. యేసు చెప్పెను, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అనచి కుదించి దిగజారినట్లుగా నిండు కొలతతో నీకు ఇవ్వబడును. యేసు ప్రభు చెప్పిన ఈ మాటలను నేను విశ్వసిస్తున్నాను. ప్రభువా, నీవే నా ఆధారం, నీ దగ్గర చూస్తూ ఈ నా కానుకను సమర్పిస్తున్నాను. ఆమేన్. వర్షిప్ టీం వాళ్ళు పాట పాడుచుండగా మనం తెచ్చినటువంటి కానుకల్ని దేవుని సన్నిధికి సమర్పణ చేస్తాం.